హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను సిద్ధంగా ఉన్న సుదర్శన్ మేనం శ్యామ్తో కలిసి. మేనం శ్యామ్ది ఇలా బర్త్డే శుభాకాంక్షలు. ఇక శనార్థి తెలంగాణలో ఉన్నటువంటి జిల్లా వార్తలు చూద్దాం. ఆ జిల్లాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏంది, పరిష్కార మార్గాలు ఏంది, తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్లకు సంబంధించి ఎట్లా నడుస్తుంది కథ, ఇవన్నీ విషయాలు తెలుసుకుందాం. వాటితో పాటు అక్కడ స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు కూడా చూద్దాం. దానికన్నా ముందు ఒకసారి శనార్థి నేటి మాట చూద్దాం. మనిషి బ్రతికినంత కాలం వీరుడులా బ్రతకాలి, తన మాటలతోనే ప్రత్యర్థులను మెప్పించాలి, మనసులో ఉక్కు సంకల్పం గట్టిగా ఉండాలి, వెనుకడుగు వేయని గుణం నిండుగా ఉండాలి, సమాజాన్ని చదివే జ్ఞానాన్ని ఉంటబట్టించుకోవాలి, ఒక్క ప్రశ్న లక్షల మెదళ్లను ఆలోచింపజేయాలి, తప్పును తప్పని చెప్పే ధైర్యం గుండెల నిండా ఉండాలి, మందలో ఒకటిలా కాకుండా 100లో ఒకటిలా బ్రతకాలి. ఒక మనిషి మేలు కోరితే 10 మంది కడుపు నింపేంత చేతి గుణం ఉండాలి, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ వాలిపోవాలి, ఎక్కడికి జనం మధ్యలో జీవించాలి. అయితే ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజకీయాలను ఉర్రూతలూగించాలి, అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వాలను నిలదీయాలి. ఒక్కడితో మొదలైన ప్రస్థానం కొద్ది రోజుల్లోనే తారాస్థాయికి చేరుకోవాలి. అలాంటి మనిషిని జనం గుండెల్లో పెట్టుకుని బ్రతికేయాలి. అతనే రేపటి తెలంగాణకు మార్గదర్శకుడు కావాలి. చరిత్ర పేజీల్లో చెక్కు చెదరని అక్షరమై నిలవాలని చెప్పేసి పెద్దపల్లి రాజన్న తీన్మార్ మల్లన్న గురించి రాసినట్టు ఇది తీన్మార్ మల్లన్ననే గుర్తుకొస్తున్నది మేము చదువుతా ఉంటే. ఎందుకంటే చిన్న ఫోన్తో యూట్యూబ్ స్టార్ట్ చేసిన తీన్మార్ మల్లన్న ఈరోజు ఒక వ్యవస్థను కాదు, తెలంగాణ రాష్ట్రంలో వ్యవస్థను ఏర్పాటు చేసిండ్రు. మేము యాజ్ ఏ మేనం శ్యామ్ కావచ్చు, సుదర్శన్ అన్న కావచ్చు, మా కెమెరామెన్లు కావచ్చు, మేము ఎక్కడికి అంటే తెలంగాణ రాష్ట్రంలో ఏ పల్లెకు పోయినా కూడా మా తీన్మార్ మల్లన్న టీం సభ్యులు ఒక కుటుంబ సభ్యులాగా చూసుకునే ఒక కుటుంబ వ్యవస్థను నిర్మించిండు మల్లన్న. తెలంగాణ అంతా కుటుంబమే అయింది, అట్లున్న లెక్క. ఇక పేపర్ బాయ్ నుంచి పెద్దల సభ దాకా జీవితంలో దెబ్బలు తినడం, మోసపోవడం, గాయపడడం అన్నీ సంభవాలే. అన్నింటినీ మర్చిపోవచ్చు, కానీ అవి నేర్పిన పాఠాలను మర్చిపోకూడదు. ఆ పాఠాలు భవిష్యత్తు జీవనానికి సోపానాలు అవుతాయని చెప్పేసి న్యూస్ పేపర్ బాయ్గా మల్లన్న, పెద్దల సభ దాకా మల్లన్న, విలేకరిగా మల్లన్న, పేదల పెన్నిదిగా మల్లన్న, ప్రజా చైతన్య కరదీపిగా మల్లన్న, బీసీల ఆశాజ్యోతిగా మల్లన్న, ప్రశ్నించే గొంతుగా మల్లన్న, జనతా గ్యారేజీ మల్లన్న, ఉదయించే సూర్యుడి మల్లన్న, ప్రతిపక్ష పార్టీ మల్లన్న, అలు పెరగని పోరాట యోధుడు మల్లన్న, పేదల హృదయ నేత మల్లన్న, ఆయన ఎవ్వరా అని మీ ఉత్కంఠ, ఆయనే మన తీన్మార్ మల్లన్న జీవిత చరిత్ర. రాసుకోండి. ఒక ఐడియా జీవితాన్ని మార్చేస్తుందో లేదో తెలియదు, కానీ ఒక సంకల్పం మాత్రం ఒక జీవితానికి వెలుగులు నింపడమే కాదు, ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపే మనోధైర్యం ఇస్తుంది అనడానికి భారత మాజీ రాష్ట్రపతి స్వర్గీయ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం పాటలో ఇవాళ తీన్మార్ మల్లన్న బడుగు బలహీన వర్గాలకు దగ్గరవుతుందని చెప్పుకోవాలి. అయితే కన్నీటి నుంచే కసి పుట్టాలి, అవమానాల నుంచే అనుకున్న లక్ష్యాన్ని సాధించాలనే పట్టుదల రావాలి. ఎవరైతే ఎగతాళి చేశారో వారే మన కోసము ఎదురు చూసేలా ఉన్నత శిఖరాలకు ఎదగాలనే లక్ష్యం సంకల్పంతో తీన్మార్ మల్లన్న పునికి పుచ్చుకున్నారు. డాక్టర్ అబ్దుల్ కలాం జీవితం నెమరి వేసుకుంటే ఓ సామాన్య కుటుంబంలో పురుడు పోసుకొని ఉన్నత చదువుల కోసం ఆయన పడని కష్టమంటూ లేదని, ఆయన అనుభవాల పాఠాలు నేటికి సమాజానికి చైతన్య పాఠాలుగా నిలుస్తున్నాయి అని చెప్పేసి అక్కడ అబ్దుల్ కలాం ఎట్లయితే అంటే చిన్న స్థాయి నుంచి పేపర్ బాయ్గా ఆయన జీవితం స్టార్ట్ అయింది. ఎవరు అబ్దుల్ కలాం జీవితం కూడా తర్వాత అత్యున్నతమైనటువంటి రాష్ట్రపతి స్థాయికి వెళ్ళిండు. తర్వాత ఇక్కడ తీన్మార్ మల్లన్న కూడా పేపర్ బాయ్ నుంచే ఆయన జీవితం ప్రారంభమైంది. తర్వాత ఇప్పుడు పెద్దల సభకి వెళ్ళిండు. ఇంకా మహోన్నతమైనటువంటి పదవులను అలంకరించాలని చెప్పేసి కోరుకుందాం, అది ప్రజలకు ఉపయోగపడుతుంది. ఇది ఇట్లా ఉంటే జర్నలిజంలో కొత్త ఒరవడికలకు శ్రీకారం చుట్టిన ఘనత తీన్మార్ మల్లన్నదే. డిసిసి జిల్లా ప్రధాన కార్యదర్శి సీరపోయిన మలేష్ యాదవ్ మోటకొండూరు మండల కేంద్రంలో ఘనంగా తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు, బాణసంచా కాలుస్తూ స్వీట్లు పంచుకొని కాంగ్రెస్ కార్యకర్తల సంబరాలు చేసిండ్రు. ఇక ప్రజలకు తప్పని రేషన్ కార్డు తిప్పలు, ప్రభుత్వం ప్రకటించిన జాబితాలో కొంతమంది పేర్లు గల్లంతైనాయంట, తూతు మంత్రంగానే సర్వే అంటున్న ప్రజలు. ఇక ప్రజాపాలన దరఖాస్తులు మూలకు మురుస్తున్నాయా, మా పేరు జాబితాలో ఎందుకు రాలేదంటూ అధికారులు నిలదీసిన దరఖాస్తుదారులు, ఇప్పటికే లిస్టును విడుదల చేసిన అధికారులు, ఆందోళన చెందుతున్న అర్హులు, ఇప్పుడు వచ్చింది రేషన్ కార్డుల లిస్టు కాదని చెబుతున్న వైనం. నార్కెట్పల్లిలో ఇక 483 కేజీల గంజాయి బూడిద చేసిన అధికారులు కోర్టు ఉత్తర్వుల మేరకు జిల్లా డ్రగ్ డిస్పోజల్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వీర్యం, పర్యావరణ రక్షణ, ప్రజా ఆరోగ్యానికి హాని కలగకుండా జాగ్రత్తలు. నాగార్జున సిమెంట్ ఫ్యాక్టరీలో అత్యాధునిక కిల్లర్ యంత్రంతో బూడిద,
ఇక సూర్యాపేట జిల్లా ఎస్పీ సన్ప్రీత్ సింగ్ వెల్లడి. ఏం చేస్తున్నారో కాలుస్తురా మరి కొన్ని తీసుకుపోయి అటు ఇటు ఎవరు చేస్తురా. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వారు చూసుకుంటే టీఎన్జిఓల సంఘంలో గెజిట్ల పెత్తనం, ఇక వారికే కీలక పదవులు. హౌసింగ్ సొసైటీలో స్కామ్, వేలాది ఉద్యోగాల ఆశలు చాలా పెద్ద ఎత్తున ఉంది. మరి చూడండి ఒకసారి. మహిళపై సర్జికల్ బ్లేడ్ తో దాడి, బాకీ అడిగినందుకు దౌర్జన్యం నిర్మల్లో. ఇదేంద్రా బాబు అసలు. మంచిర్యాలలో ఘనంగా మల్లన్న జన్మదిన వేడుకలు జరిగినాయి. స్థానిక తీన్మాన్ మల్లన్న టీం కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు మహేష్ వర్మ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ తీన్మాన్ మల్లన్న పుట్టినరోజు వేడుకలు టీం సభ్యులతో ఘనంగా నిర్వహించారు. మంచిర్యాలలో ఘనంగా జరిగినాయి. మహేష్ వర్మ ఆధ్వర్యంలో పేదలకు ప్రభుత్వం ఇల్లు కట్టించి ఇవ్వాలి, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ చేస్తున్న వ్యాఖ్యలు. ఇక చెరువులో స్నానానికి వెళ్లి పశువుల కాపరి చనిపోయినాడు పాపం. ఇక ఐఎఫ్టియు విలీన సభను జయప్రదం చేయండి ఖానాపూర్ నుంచి. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వారు చూసుకుంటే సారు మీరెక్కడ, గెలవక ముందు అంతా మీరే, గెలిచినాక మీరెంత, కార్యకర్తలను పట్టించుకొని జుక్కల ఎమ్మెల్యేనంట. సార్ పరిస్థితికి ఇట్లున్నది. జుక్కల ఎమ్మెల్యే అది నిన్న ఒకటి వచ్చిండే మరి, నిన్ననే నేనే ఫోన్ చేసిన, ఏమైందో కథ ఏందో చూడాలి. జుక్కల ఎమ్మెల్యే మద్యం తాగి వాహనాలు నడపద్దు, నిజామాబాద్ ఏసీపీ నారాయణ. ఇక ఆలూరులో వ్యవసాయేతర భూములు సర్వే చేస్తూ ఉన్నారంట. సైబర్ నేరాల పట్ల అవగాహన ఉండాలి, పోలీస్ కళా బృందం ప్రదర్శన చేస్తా ఉన్నారు. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి, విలేకరుల సమావేశంలో బాధితులు డిమాండ్ చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. ఘనంగా తీన్మాన్ మల్లన్న జన్మదిన వేడుకలు, రక్తదానం, అన్నదాన కార్యక్రమాల నిర్వహణ ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు చేసుకున్నారు. ఇక్కడ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు ఇక్కడ అఖిల్ పాషా ఆధ్వర్యంలో, జిల్లా అధ్యక్షుడు స్వామి యాదవ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్స్ చేసిళ్ళు. ఇక తప్పుడు అఫిడవిట్ సమర్పిస్తే కఠిన చర్యలు, రామగుండం సిపి ఎం శ్రీనివాస్ వెల్లడి. సిరిసిల్ల మున్సిపల్ కు కరెంటు కట్ అంట. 4,59,00,000 విద్యుత్ బకాయిలున్నాయంట. విద్యుత్ నిలిపివేసిన సెస్ అంధకారంలోనే కార్యకలాపం. సిరిసిల్ల మున్సిపల్ 4 కోట్ల అంటే గత ప్రభుత్వం 4,59,00,000 అంట. చూసుకోరు గత ప్రభుత్వం. వ్యవసాయ యోగ్యం కాని భూములు గుర్తించాలి, సిరిసిల్ల అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్. అధికారంలో ఉంటే ఏం చేసినా చెల్లుతుంది అనుకుంటున్నారా? గత ప్రభుత్వ సంక్షేమ పథకాలను కొనసాగిస్తారా లేదా? మాజీ మంత్రి పొన్నాల లక్ష్మి. రాజకీయాలలో ఆవేశంగా తీసుకుంటారు చూడండి నిర్ణయాలు. టికెట్ రాలేదని ఇమీడియట్లీ పార్టీ చేంజ్ అయ్యి వెళ్తారు. సుదీర్ఘంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న పొన్నాల ఇప్పుడు కాంగ్రెస్ లో ఉంటే ఏదో ఒక పదవి అయితే వచ్చేది. రాంగ్ పార్టీ. ఇక గాడిదపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి దిష్టిబొమ్మ ఊరేగింపు. గట్ల చేయకండి పాపం. దిష్టిబొమ్మకు చీర, పూలు, గాజులు పెట్టి దగ్ధం. రౌడీ రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ శ్రేణుల హెచ్చరిక. గట్టిని చేసినట్టు కథ. ఇక ఉమ్మడి మెదక్ జిల్లా వారు చూసుకుంటే వెలిమెల తండాలో గిరిజనుల ఆందోళన, మద్దతు తెలిపిన మెదక్ ఎంపీ రఘునందన్ రావు అరెస్టు. అక్రమంగా నిర్మించిన ప్రహరీ గోడను వెంటనే తొలగించాలి, మా భూమిని మాకు కావాలని ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపిన గిరిజనులు. చూసుకో ఇక కథ. వెలిమెల కొండకాల్ సరిహద్దు ఖిల్లా దాకాల భూమిని గిరిజనులకు కేటాయించాలని వాళ్ళ డిమాండ్. మా భూమే కాబట్టి అక్కడ సర్వే నెంబర్లు లేవు కాబట్టి, సర్వే నెంబర్లు లేని నేపథ్యంలో మరి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన గుంజుకుంటున్నారన్న ఆరోపణలు వస్తూ ఉన్నాయి. మరి దీనిపైన ప్రభుత్వంలో ఉన్నాడు ఒక్కడు మాట్లాడట్లేదు. ఇంతవరకు చూడాలి మరి. ఇక నేడు సిద్దిపేట జిల్లాలో మంత్రి కొండా సురేఖ పర్యటన, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న మంత్రి. గిరిజన ఆశ్రమ పాఠశాల నారాయణఖేడ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలను అకాడమిక్ ఇన్స్ట్రక్టర్గా పనిచేయటకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తుల స్వీకరణ. ఇన్స్ట్రక్టర్ కావాలంట. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో ఘనంగా తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు. సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రిలో గర్భిణీ స్త్రీలకు పండ్ల పంపిణీ. తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కమిటీ సభ్యులు రమేష్ యాదవ్. మెదక్ జిల్లా నర్సాపూర్ కొల్చారం మండల కేంద్రంలో కేక్ కట్ చేసిన టీం సభ్యులు రమేష్ యాదవ్ ఆధ్వర్యంలో. కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి పొన్నం ప్రభాకర్. కందుల మద్దతు ధర 7,550 రూపాయలతో ప్రభుత్వం కొంటుందన్న మంత్రి. పాల్గొన్న సిద్దిపేట జిల్లా కలెక్టర్ మను చౌదరి. ఇక ఫీల్డ్ వెరిఫికేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి. అర్హులకే రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు ఉండబోతుంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వారు చూసుకుంటే ప్రజల మనిషి తీన్మాన్ మల్లన్న టీం పొలిట్ బ్యూరో సభ్యులు కలివేముల మధుబాబు ఘనంగా తీన్మాన్ మల్లన్న జన్మదిన వేడుకలు. క్యూన్యూస్ ఆఫీసులో కేక్ కటింగ్. ఇక పాల్గొన్న తీన్మాన్ మల్లన్న టీం క్యూన్యూస్ శనార్థి తెలంగాణ ప్రతినిధులు అంటూ ఒక వార్త కనిపిస్తాం. శంకర్పల్లి మదన్న ఆధ్వర్యంలో మంచిగా జరిగింది. మదన్న తర్వాత ఇక్కడ వెంకట వచ్చిండి. చేవేలలో ఉప ఎన్నిక పక్క నిన్న మాట్లాడిండు ఆయన ఏమనాలో అర్థం కావట్లేదు. హామీలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్, అభివృద్ధి కోసం పార్టీ మారాను అనే ఎమ్మెల్యేకు బుద్ధి చెప్పాలి.
మరి జైలుకు పంపినా సరే రైతుల పక్షాన పోరాడతాం. ఉప ఎన్నికలకు వస్తాం మరి రాజీనామా చేపిస్తావా ఏంది? ధర్నాలు. అర్హులైన ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు. ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నంలో మోడల్ ఇంటి నిర్మాణానికి శంకుస్థాపన చేసిండు. ఇక మాదిగలంతా ఏకమవ్వాలి, మాదిగల ఐక్యతను చాటుదాం. లక్ష డప్పులు వేల గొంతుకల సన్నాహక సభను విజయవంతం చేద్దాం. మేడ్చల్ జిల్లా లక్ష డప్పులు 1000 గొంతుకల సన్నాహక సమావేశం విజయవంతం చేయండి. ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు పంగా ప్రణయ్ మాదిగ, కీసర మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షులు బక్కాని కుమార్ మాదిగ చేస్తున్న వ్యాఖ్యలు కీసర నుంచి. ఇక గాయపడిన బాలుడి వైద్యానికి ఆర్థిక సాయం అందజేస్తున్నట్ట. గ్రేట్ జాబ్. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. బ్రిడ్జి కింద చెత్తా చెదారం. అపరిశుభ్రంగా మారిన ఫతేనగర్ బ్రిడ్జి కింద భాగం. అక్కడే మూత్ర విసర్జన చేయడంతో వెదజల్లుతున్న దుర్వాసన పట్టించుకునే అధికార యంత్రాంగం, బల్దీ అధికారులు స్పందించి చెత్తా చెదారాన్ని లేకుండా శుభ్రం చేయాలని చెప్పేసి ప్రజలు. మహిళలకు అండగా మల్కాజ్గిరి పోలీసులు 1,06,000 రూపాయలు ఇచ్చిళ్ళు. 1,06,000. గ్రేట్ జాబ్. ఇక ఈ నెల 19న మండ్వా జెట్ నుంచి ముంబై గేట్ వే ఆఫ్ ఇండియా వరకు ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ అంట. అంతర్జాతీయ స్విమ్మర్ గంధం క్వీనిక్ విక్టోరియా అంటుంది. ఇక యువత కోసం మీర్పేట్ మల్టీ స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఏర్పాటు చేయబోతున్నారు. ఇక ప్రభుత్వ జాగాలో పాగా దర్జాగా ఆక్రమించి ఇంటి నిర్మాణాలు ₹1,00,00,000 స్థలం కాజేసిన యత్నం. ఇక స్థానికులే పాత్రదారులు సూత్రధారులు అంట. ప్రభుత్వ స్థలాన్ని పరిరక్షించాలంటున్న స్థానికులు. మీకు దిక్కున్న చోట చెప్పుకోండి, మాకు అడ్డు చెప్పేది ఎవరు? ఈ స్థలం మాది, మాకు అన్యాయం చేయొద్దు. మా స్థలంలో అక్రమంగా బిల్డింగ్ కడుతుండు, అడ్డుకుంటే తమ దిక్కున్న చోట చెప్పుకోండి అని బెదిరింపులు. తమకు న్యాయం చేయాలని ఆర్డీఓ ఎంఆర్ఓ కార్యాలయాల్లో బాధితులు ఫిర్యాదు చేస్తూ ఉన్నారు. రాజేంద్ర నగర్. మద్యం సేవించి వాహనాలు నడపరాదు. 18 ఏళ్లు పైబడిన వారికి మాత్రమే వాహనాలు ఇవ్వాలి. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. తిరుమలగిరి ఆర్టీఏ కార్యాలయంలో రోడ్డు భద్రతా ఉత్సవాల్లో ఆర్టీఏ అధికారి ఎర్రి స్వామి మాట్లాడిండు. ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. రాష్ట్ర ప్రజలపై లక్ష్మీ నరసింహస్వామి కటాక్షం ఉండాలి. రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు. సింగోటం జాతర రథోత్సవం రమణీయం. కనుల పండుగగా తేరు ఉత్సవం. ఇక రథాన్ని లాగిన మంత్రి జూపల్లి, జిల్లా కలెక్టర్. ఘనంగా ఎమ్మెల్సీ తిన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు. కేక్ కట్ చేసి తినిపించుకున్న తిన్మార్ మల్లన్న టీం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షులు. అన్ని జిల్లాలలో అందరూ ఉన్నారు. నాటుసారా స్థావరాలపై ఎక్సైజ్ అధికారుల దాడి. 20 లీటర్ల బెల్లం పానకం ధ్వంసం చేసిండ్రు. 15 లీటర్ల సారా స్వాధీనం. ఇక తండాల్లో అవగాహన కల్పించిన కొల్లాపూర్ ఎక్సైజ్ సిఐ నాగిరెడ్డి. వీళ్ళు పట్టించుకోవట్లేదు, ఎక్సైజ్ సిఐలు పట్టించుకోవట్లేదు, ఎస్ఐలు పట్టించుకోవట్లేదు. కానిస్టేబుల్ పోతున్నారు, నెల 2,000 3,000 మామూలు తీసుకుంటున్నారు, బిందాస్గా చేస్తూ ఉన్నారు. మేము కెమెరాలు తీసుకొని వస్తాం. నిజంగా మీకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి గట్స్ గిట్లా ఉంటే ఒకసారి రండి, నేనే చూపిస్తాను మీకు ఎంత ఆ గుడుంబ నడుస్తూ ఉందో తెలంగాణ రాష్ట్రంలో. కల్వకుర్తి అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే శ్రీకారం. ఉమ్మడి నల్గొండ జిల్లా వారు చూసుకుంటే ఘనంగా తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కేక్ కట్ చేసి స్వీట్స్ పంపిణీ. పలు చోట్ల రోగులకు పండ్లు పంపిణీ. మల్లన్నకు శుభాకాంక్షలు చెప్పిన టీం సభ్యులు, అభిమానులు, కాంగ్రెస్ శ్రేణులు. నల్లగొండ ఇక్కడ మిత్రులు విజయ్ యాదవ్ కింద ఉండే ఫోటోలు. ఏసీబీకి చిక్కిన జిండి ఆర్ఐ శ్యామ్. గతంలో సస్పెండ్ అయిన మారని బుద్ధి కళ్యాణ లక్ష్మి చెక్కు కోసం 10,000కు కకృతి పడ్డాడట. కోదాడలో గ్యాస్ సిలిండర్ల దొంగ అరెస్ట్ చేసిరట. 39 సిలిండర్లు చోరీ చేశాడు. వీడు సిలిండర్లు దొంగపోతాం ఏందో డిఫరెంట్ ఉన్నాడు వ్యక్తి. రికవరీ చేసిన పోలీసులు వివరాలు వెల్లడించిన టౌన్ సిఐ రాము. అంటే మల్లన్నను అభిమానించే కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడ ఉన్న తెలంగాణ రాష్ట్రంలో బిందాస్ గా బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటారు. ఎందుకంటే అభిమానులు కూడా మల్లన్న ఉన్నట్టే మాట్లాడతాడు అబ్బా. ఆయన మంత్రి కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఏదైనా కానీ ప్రజలకు ఎవడైతే అన్యాయం చేస్తాడో బాజాప్గా మాట్లాడుతుండు. అది ఇష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు సెలబ్రేషన్ చేసుకుంటారు. వర్గీకరణ అమలుకు ఉద్యమిద్దాం. ఫిబ్రవరి 7న హైదరాబాద్లో బహిరంగ సభను విజయవంతం చేయండి. ఎంఆర్పీఎస్ సూర్యాపేట జిల్లా కార్యదర్శి రామాంజనేయులు. పేదలకు లయన్స్ క్లబ్ విశిష్ట సేవలు. లయన్స్ క్లబ్ వైస్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కేవి ప్రసాద్ అంట. ఇక ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. ఘనంగా తీన్మార్ మల్లన్న జన్మదిన వేడుకలు. ఇక టీఎంటీ ఆధ్వర్యంలో తీన్మార్ మల్లన్న టీం ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు. తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర కన్వీనర్ మాదం రజనీకాంత్ అన్న, ఇక్కడ రామన్ పటేల్, సింగర్ పంపిణీ చేసిండ్రు. మా టీం సభ్యులందరూ కార్యక్రమాలు నిర్వహించారు. మట్టి నుంచి మరో మాణిక్యం. ఇన్స్టాగ్రామ్ కు టార్గెట్ గా నోయిస్ యాప్ ప్రారంభం. నిరుద్యోగ యువతకు అందుబాటులో ఈ నోయిస్ యాప్ సృష్టికర్త CEO విన్పాల్ అంట. ఎమ్మెల్యే ఆధ్వర్యంలో నీటిపారుదల శాఖ సమీక్ష సమావేశం. హాజరైన కార్పొరేషన్ చైర్మన్ మువ్వా విజయబాబు. ఇక 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. మాదిగ కళాకారుల రాష్ట్ర కోఆర్డినేటర్ యాసారపు రాంబాబు పిలుపు. అటవీ పందులతో
అడవి పందులతో పంట నష్టం ఫారెస్ట్ అధికారులు పర్యవేక్షించాలి, రైతులకు నష్టపరిహారం చెల్లించాలంటున్నారు. ఎందుకంటే అడవి పందులను చంపేయొచ్చు అని చెప్పేసి గతంలో మంత్రి చెప్పేసిండు. కాబట్టి అడవి పందులతో ప్రాబ్లం లేదు, అంటే అవి చాలా నష్టం చేస్తాయి. మరి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. స్థానిక ఎన్నికలకు ఎదురు చూపులు, పదవి కాలం ముగిసి ఏడాది, అభివృద్ధికి నోచుకొని గ్రామాలు. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలి, సిఐ వెంకటేశ్వరరావు అంటుండు పినపాక దగ్గర. గుండెపోటుతో క్రీడాకారుడు మృతి, క్రికెట్ ఆడుతుండగా ఘటన. కూసుమంచయ్యో కార్పొరేషన్ వద్దు, పంచాయతీ ముద్దు. న్యూ లక్ష్మీపురం కేజీవీలో కోతుల బెడదనంట వంట మనుషులపై దాడి చేస్తున్నాయి. లోపల కిచెన్ లకు పోయి కూడా అన్నెత్తుకొని పోతాయి. మరి ఇందిరా జలప్రభలో ఎస్సీ రైతులకు అవకాశం కల్పించాలి. సమతా సైనిక్ దళ్ రాష్ట్ర నాయకులు మార్షల్ దుర్గం నగేట్ చేస్తున్న వ్యాఖ్యలు. స్పోర్ట్స్ వార్తలు చూసుకుంటే రోహిత్ శర్మ ప్రాక్టీస్, ఛాంపియన్ ట్రోఫీ కోసం కసరత్తు. ఇన్స్టాలో వీడియో షేర్ చేసిన హిట్ మ్యాన్. ఛాంపియన్ ట్రోఫీకి ఇండియా టీం రెడీ. నేడు ప్రకటించనున్న సెలెక్టర్లు. ఇంగ్లాండ్ వన్డే సిరీస్ జట్టు కూడా అనౌన్స్ వెల్లడించిన బీసీసీఐ. ఇక విరాట్ కోహ్లీకి గాయమైంది, మెడ నొప్పితో బాధపడుతున్న స్టార్ ప్లేయర్ నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న వార్త. ఇక కిరణ్ పోలార్డ్ రికార్డు T20లో 900 సిక్సర్లు కొట్టిన రెండో ఆటగాడిగా గుర్తింపు. మంచి వార్తలు చూసుకుంటే మాట వినాలి హరిహర వీరమల్లు నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేసిండ్రు. పవన్ పాడిన పాటతో అభిమానుల్లో జోష్ వచ్చింది. వెంకీ మామ 3 రోజుల్లో 106 కోట్లు వసూలు. అమెరికాలోను రికార్డ్ కలెక్షన్స్ అనౌన్స్ చేసిన సంక్రాంతికి వస్తున్నాం టీం. ఇక పుష్ప 2 రీలోడెడ్ అంట. 20 నిమిషాలు 20 నిమిషాల అదనపు ఆటతో థియేటర్లోకి వస్తుంది. అంటే ఇంకా 20 నిమిషాలు ఎక్కువ ఇస్తారట. ఓ సాంగ్ పెడతారు, మళ్ళా రప్పించుకోవడానికి. చేస్తారు. విశ్వాక్ సేన్ లైలా టీజర్ విడుదల చేసిన మేకర్స్. ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హరిహర మాట వినని. ఇది ఇక నిన్న మల్లన్నకి సంబంధించిన బర్త్డే సెలబ్రేషన్ సంబంధించినవి అన్ని జిల్లాలలో తీన్మార్ మల్లన్న టీం రాష్ట్ర అధ్యక్షులు మాదం రజనీ కుమార్ అన్న ఆధ్వర్యంలో సందీప్ ఉన్నాడు, నరేష్ పాల్గొన్నాడు, పటేల్ అందరు కూడా చాలా మంది వచ్చిండ్రు అభిమానులు. తర్వాత టీచర్ అన్నది అన్న వాళ్ళ కూతురు కూడా సేమ్ ఒకటే రోజు బర్త్డే కాబట్టి జనవరి 17 తారీఖు నాడు అన్న వాళ్ళ పాప, చిన్న పాప. రక్తదాన శిబిరాలు అన్ని జరిగినాయి నిన్న. ఇది ఓవరాల్గా శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తున్నాం. క్యూడియస్ అండ్ మీ మీనాశాం, బి సిద్ధగుని సురేషన్, కెమెరామెన్ భరత్తో. థ్యాంక్ యూ.